అంతకుముందేమో ఎన్నికల ముందు మాట్లాడటానికి పేమెంటు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడకుండా ఉండటం కోసం ఒక రకమైన పేమెంట్. పరిపాలించేది తండ్రి కొడుకులు మాత్రమే. అంటే ఇది టోటల్గా ఒక కుటుంబ కంపెనీగా మారిపోయిన తర్వాత, ఒక లిమిటెడ్ కంపెనీ అయిన తర్వాత కూటమి అనే దానికి అర్థం ఉండదేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కొన్ని అంశాలని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఉన్నటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు ఏమైపోయాయి, వాటిని ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగించలేకపోతూ ఉంది, దాని మాత్రమే పరిమితం అవుతూ దేర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, వీటికి సమాధానాలు చెప్పాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దానిలో పాపం తెలుసో తెలియకో ఎడ్యుకేషన్ మినిస్టర్ పిల్లల దగ్గరికి వెళ్ళి, స్కూల్ దగ్గరికి వెళ్ళి, పిల్లలు మీరు చదివి పైకి వస్తేనే, మార్కులు సంపాదిస్తేనే నా ఉద్యోగం ఉంటుంది, నాకు మార్కులు పడతాయి మా నాన్న దగ్గర, కాబట్టి మీరు జాగ్రత్తగా చదవండి అనే ఒక ఫోటో ఇది ఈనాడులో వచ్చింది. పిల్లలందరూ బెంచీల మీద కూర్చొని ఉన్నారు. పిల్లలు ఎదురుగా లోకేష్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమి అభ్యర్థిస్తున్నాడంటే, దయచేసి మీరు బాగా చదవండి, మీకు అన్నీ ఇస్తున్నాం కదా, మీరు బాగా చదివితే మీకు మంచి మార్కులు వస్తే నాకు మంచి మార్కులు పడతాయి. ఇక మా క్వశ్చన్లో ఏంటంటే, మీకు అన్నీ ఇస్తున్నామని చెప్పాడు, ఏమి ఇచ్చారని అడుగుతున్నాం. ఈ మొత్తం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు అనే ఒక వ్యవస్థను నిర్మించి ఆయన 2019-24 మధ్యలో ఆయన పరిపాలించిన కాలంలో విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి సరళీకరణ విధానాల్ని ఈరోజు ఏమైపోయాయి? విధ్వంసం ఎవడిది? దిస్ ఈస్ ద ట్యాగ్ లైన్ అండ్ క్వశ్చన్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టు ది కూటమి. విధ్వంసం ఎవడిది? 1,00,000 మంది పిల్లలు ఈరోజు హై స్కూల్ నుంచి, ఎలిమెంటరీ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళకి ఖాళీలు లేవనే నోటీస్ బోర్డు పెడితే తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ కోసం పరిగెత్తి పిల్లల్ని వాళ్ళ స్కూల్లో చేర్చుకుంటే, ఈరోజు స్కూళ్ళన్నీ వెలవెలబోయి పిల్లలు స్కూలుకు రాకుండా ఎక్కడికో పనులకు వెళుతూ, గొడ్లకాడకి వెళుతూ, పొలం పనులు చేసుకుంటూ, ఈ బడికి పోయే కన్నా పనికి పోవటం బెటర్ అని నిర్ణయించుకున్న సమయంలో లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ రాష్ట్రంలో మీరు చదివితే నాకు మార్కులు పడతాయి, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినట్టు నాడు నేడు. నాడు నేడు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఈరోజు కాదు నేడు అంటే. ఈరోజు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే, ఇదో మీరు గెలిచిపోయి నిన్న కొన్ని రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని స్కూల్స్లో రిజల్ట్స్ వస్తాయి. ఆయన మాట్లాడుతున్నాడు, మీరు గెలిచారు, నన్ను గెలిపించారు అంటే. క్రికెట్ బుద్ధి ఇదంతా కూడా. క్రికెట్లో ఆ ఊరు ఊరు పోయి చూసిన తర్వాత వచ్చే డైలాగులు ఇవి. మీరు గెలిచారు, వాడు 6 కొడుతుంటే మనం 6 కొడుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటాం. వాడు బౌలింగ్ చేస్తే చూసే ప్రేక్షకుడు కూడా బౌలింగ్ చేసినట్టు తిరుగుతూ ఉంటాడు గుండ్రంగా. మీరు గెలిచారు, నన్ను గెలిపించారట. నేను అడుగుతున్నా, మీరందరూ ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే గెలిచాడు ఈ రాష్ట్రంలో. కారణం, నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా? నిన్నగాక మొన్న ఒక చిన్నపిల్ల 8వ తరగతి చదువుతున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో చింతలపూడి నియోజకవర్గంలో ఒక పాప, ఎస్సీ పాప, 8వ తరగతి, 3 సంవత్సరాల నుంచి హాస్టల్లో చదువుతూ ఉంది. చలిగా ఉంది, దుప్పటి కావాలని వార్డెన్ అడిగింది రాత్రి 8 గంటలకి. దుప్పట్లేదు, గిప్పట్లేదు, గెట్ లాస్ట్ ఫ్రమ్ ద స్కూల్. ఆ స్కూల్ నుంచి ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి పంపించేశారు. స్కూల్ కాదు ఇది, హాస్టల్. నన్ను ఎలా పంపిస్తారు? 8 గంటలకు నేను ఎక్కడికి వెళ్ళాలంటే, ఆవిడ ఎంత ధైర్యమో ఆ వార్డెన్కి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళమనింది. వాళ్ళు వచ్చారు రాత్రిలో వార్డెన్తో గొడవ ఎందుకు అనుకున్నారేమో, దుప్పటి దగ్గర కామ్గా తీసుకెళ్లారు. తెల్లారి పొద్దున స్కూల్కి వచ్చారు. 3 సంవత్సరాల నుంచి మా పాప ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతూ ఉంటే, హాస్టల్లో చదువుతూ ఉంటే, మీరు రాత్రిలో చలిబుట్టిందని దుప్పటి అడిగితే దుప్పటి లేనటువంటి దుస్థితుల్లో గవర్నమెంట్ హాస్టల్స్. రాసుకోండి ఇది. ఈరోజు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కనీసం పిల్లలకి దుప్పటి, పలకా బలపం, లేకపోతే మధ్యాహ్న భోజనం, లేకపోతే 3 పూట్లు జగనన్న తెలిపించినట్టుగా గోరుముద్దలు, పౌష్టికాహారం, ల్యాప్టాప్లు, లేకపోతే ఐఎల్స్, లేకపోతే ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ అడగట్లే వాళ్ళు. నౌ దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ ఫైటింగ్ ఫర్ దుప్పటి. దుప్పటి కూడా ఇవ్వలేని దశలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది.
ఇది ఇలా నిర్వాకం. కానీ ఈ దుస్థితికి కారణం మొత్తం కూడా విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నతంగా పెడితే దాన్ని నీచ స్థితికి తీసుకెళ్లినటువంటి ఈ నీచమైనటువంటి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సవాల్ ఇసురుతూ ఉన్నది. నిజంగా మీరు పరిపాలన సరిగా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దేన్ని కొనసాగించారని నేను అడుగుతా ఉన్నాం. మీది విధ్వంసము అని మేము ఎందుకు అంటున్నామంటే, గత ఫాస్ట్ 2 years you people are trying to destroy the whatever Jagannamohan Reddy built in the name of the schools. నాడు నేడు మీరు దాన్ని మొత్తాన్ని కూడా విధ్వంసం వైపు నడిపించారు. ఆ విధ్వంసం ఎలా జరిగిందంటే, ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఎలిమెంటరీ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెడితే అమ్మమ్మమ్మమ్మో తెలుగు చచ్చిపోయింది అని తెలుగు ఉద్యమం ప్రారంభించినటువంటి ఉద్యమకారులు ఎక్కడికి పోయారో నాకు వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి ఒకసారి రెండయ్యా ఆంధ్రప్రదేశ్